హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈరోజు మన క్లాస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అలా కండిషనల్ స్టేట్మెంట్స్ అసలు ఇది యూజ్ చేస్తాము అండ్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. మన లాస్ట్ క్లాస్కి వచ్చేపాటికి వేరియబుల్స్ గురించి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి, ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మొత్తం చూసాం అనమాట. అండ్ అట్లాగే ఆపరేటర్స్ గురించి కూడా చూసాం. ఈసారి ఈ క్లాస్ నుంచి వచ్చేపాటికి మన కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే అసలు ఏంటి, అసలు ఎందుకు వాడతాము, అంటే అంటే వాటిలో టైప్స్ ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ యొక్క టైప్స్ ఏంటి, అది కూడా చూద్దాం అనమాట. ఫస్ట్ బేసిక్ థియరీ గురించి చూద్దాము, దాని తర్వాత టైప్స్ ఏమేమి ఉన్నాయి, వాటి సింటాక్స్ ఏంటి మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేపాటికి వై కండిషనల్ స్టేట్మెంట్స్. అలా కండిషనల్ స్టేట్మెంట్స్ అది ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామండి. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు ఒక సెట్ అయిన లాజిక్స్ అనేది పర్ఫామ్ చేస్తాం కదా. ఆ పెర్ఫామ్ చేసినప్పుడు దాంట్లో ఒక పర్టికులర్ కండిషన్ బేస్డ్ మనకు ఒక వర్క్ జరగాలి అనుకున్నప్పుడు మన కండిషన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఏ కండిషన్ యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ తీసుకోండి. ఈవెన్ నెంబర్స్ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు మనం 1 to 100 వరకు ప్రింట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1 to 100 వరకు మనం ప్రింట్ చేద్దాం అనుకున్నాము. కానీ మన రిక్వైర్మెంట్ ఏమొచ్చింది, అక్కడికి ఓన్లీ మనకి ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓన్లీ ఈవెన్ నెంబర్స్, వాటిలో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి మనం? ఓన్లీ 1 నుంచి 100 వరకు ఈవెన్ నెంబర్స్ కావాలంటే దానికి ఒక కండిషన్ రాయాలన్నమాట. ఈవెన్ నెంబర్స్ యొక్క కండిషన్ ఏంటండి? ఏదైతే ఒక నెంబరు డివిజిబుల్ అయ్యి దాని యొక్క డివిడెండ్ వచ్చేప్పటి 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. లేదు ఒకవేళ 1 వస్తే కనుక ఆడ్ నెంబర్ అని చెప్తాం అనమాట. దాని కండిషన్ ఏంటి? 2 మోడ్లో మన యొక్క నెంబర్ మోడ్లో 2 ఈక్వల్ టు 0 అయితే మనకు దాన్ని ఏమంటామండి? ఈవెన్ నెంబర్ అంటాం. ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, ఇట్స్ ఏ ఆడ్ నెంబర్. అర్థమైందా? ఇట్స్ ఏ ఆడ్ నెంబర్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మన పర్టికులర్ ప్రోగ్రాంలో ఒక పర్టికులర్ సెర్టెన్ కండిషన్ ఇచ్చి అక్కడ వరకు స్టాప్ చేయాలి అనుకున్నా, లేదంటే కనుక మన యొక్క ప్రోగ్రాంలో నాకు ఓన్లీ ఈ పర్టికులర్ పార్ట్ వరకు మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మన కండిషన్స్ అనేది యూజ్ చేస్తాం. మ్యాక్సిమం మన కండిషన్ స్టేట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా? వై కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఒక సెట్ అయిన ప్రోగ్రాంలో మనం ఒక పర్టికులర్ కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ బేస్డ్ మనకు ఒక రిజల్ట్ కావాలనుకున్నప్పుడు మన కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సెకండ్ వచ్చేటప్పటికి ఏంటండి, వాట్ ఈస్ ఏ కండిషన్ స్టేట్మెంట్. మ్యాక్సిమం పైన ఏమైతే చెప్పానో మ్యాక్సిమం అదే కవర్ అయిపోతుంది. వాట్ ఈస్ ఏ కండిషన్ స్టేట్మెంట్? కండిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్న టైంలో మనం కండిషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఏదైతే పైన ఎగ్జాంపుల్ చెప్పానో ఇట్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఒక బ్లాక్ అంటే ఒక చిన్న ప్రాబ్లం అనమాట. ఆ చిన్న ప్రాబ్లంలో మనం ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ బేస్డ్లో మనకు ఒక వాల్యూ రావాలి, మనకు ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓన్లీ ఈవెన్ 1 to 100లో ఉన్న ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఒక కండిషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఒకవేళ కండిషన్ అనేది పర్ఫామ్ చేయకుండా డైరెక్ట్గా 1 to 100 ప్రింట్అవుట్ చేసి దాంట్లో ఈవెన్ నెంబర్ వచ్చేస్తానంటే రాదు కదా. అప్పుడు ఏమొస్తుంది, మనకి ఈవెన్ ప్లస్ ఆడ్ నెంబర్ రెండు కలిపి వస్తాయి అనమాట. అలా రెండు కలిపి రాకూడదు, నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్ మాత్రమే రావాలి అనుకున్నప్పుడు మనం ఒక కండిషన్ అప్లై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. మనకి బయట కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఏదన్నా కూడా మనకు ఒకటే అనమాట. ఓకేనా? ఇది జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ అండి కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి. ఇంకోటి ఏంటంటే టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. అసలు మన యొక్క టైప్స్ ఏమేమి ఉన్నాయి? మనకు వచ్చేసేపటికి 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసేపటికి ఇఫ్ కండిషన్ అనమాట. సెకండ్ వచ్చేపాటికి ఇఫ్ ఎల్స్ అండ్ థర్డ్ వచ్చేపాటికి ఇఫ్ అనమాట. ఇఫ్ సారీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేపాటికి స్విచ్ స్టేట్మెంట్.
ఈ యొక్క క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇఫ్ గురించి, ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ స్టేట్మెంట్ గురించి ఓన్లీ థియరీ మాత్రమే చూద్దాము. అంటే వాటి యొక్క సింటాక్స్ ఎలా రాస్తాము, అలా ఎలా యూజ్ అవుతాయి, ఒక్కో దాని అవుట్పుట్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తే దాని అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఇఫ్ ఎల్స్ రాస్తే ఏ విధంగా వస్తుంది, ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ రాస్తే ఏ విధంగా వస్తుంది అని చెప్పి మనం చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ గురించి అయితే నేను ఫర్దర్ ఇంకో సపరేట్ క్లాస్ ఒకటి వీడియో ఒకటి చేస్తానండి. ఇంపార్టెంట్ ఓన్లీ స్విచ్ స్టేట్మెంట్ గురించి ఒక ఇన్ డెప్త్ వీడియో ఒకటి చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఈ 3 మాత్రమే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చేసేపటికి ఇఫ్ అన్నమాట. ఇఫ్ అలా ఇఫ్ ఎందుకు వాడతాం? ఇఫ్ వాడటం వల్ల మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ అనేది ట్రూ అని మనకి తెలుస్తుందో ఆ టైంలో మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, 1 to 100. ఇప్పుడు 1 to 100లో నాకేం కావాలంటే ఓన్లీ ఈవెన్ నెంబర్ మాత్రమే కావాలి. ఓకేనండి? లేదంటే కనుక వేరే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఇచ్చాను. 5 అనేది నాకు ఆడ్ నెంబర్. ఓకేనా? 5 అనేది ఆడ్ నెంబర్. ఓకే, ఇట్స్ ఎ ట్రూ. 5 అనేది ఆడ్ నెంబర్. సో నాకేంటంటే 5 ఈజ్ ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. లేదంటే కనుక 6 ఈజ్ ఏ ఈవెన్ నెంబరు. నాకు 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అయ్యింది. అట్లా ఏదైనా ఒక సింగిల్ కండిషన్ అనేది ట్రూ అని మనకు తెలిసినప్పుడు దాన్ని అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట, ఇఫ్ కండిషన్. ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ చూద్దామండి. దీని యొక్క సింటాక్స్ వచ్చేప్పటికి ఇఫ్ రాస్తాం అనమాట, స్మాల్ కేసు, బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్, దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ అనమాట. ఇలా ఇది ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్. ఓకేనా? ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్ చూపించాను. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఓన్లీ బేసిక్ సింటాక్స్ వరకు మాత్రమే చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ సింటాక్స్ రాసడం బాగానే ఉంది. మరి దీని యొక్క ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు అని చెప్పంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ గురించి తీసుకుందాం. ఇప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనండి? ఇది క్వశ్చన్ అనమాట. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ అప్లై చేయాలన్నా లేదంటే పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా మన ఏజ్ ఎంతవరకు ఉంటుందండి? మోర్ దాన్ 18. అంటే 18 అయినా ఉండొచ్చు, మోర్ దాన్ 18 అయినా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఉంటేనే మనకి ఆధార్ కార్డ్ అనేది మనకి అప్రూవ్ అవుతుంది. ఆధార్ కార్డే కాదు, ఫోన్ నెంబర్ కావాలన్నా, మీకు బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, ఏదైనా సరే మీరు మేజర్ అవ్వాలి. మేజర్ అంటే 18+ ఉండాలి. 18+ ఉంటేనే మనకు ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్ కానీ మనకు ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు దానికి ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనం ఎలా రాస్తాము చూడండి. ఇప్పుడు నేను టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ ఎందుకు ఇప్పుడు చెప్తాను, ఆగండి. ఇఫ్ int num is equal to 10 అని చెప్తే రాస్తున్నాను. ఏంటి, నేను నెంబర్ అనేది 10 ఇచ్చాను. వాడి ఏజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజే తీసుకోండి. ఇంటి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. అంటే వాడి ఏజ్ ఎంత? 10 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఇప్పుడు నీ కండిషన్ ఏమి రాస్తున్నాను? ఇఫ్ నా ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఈ ఏజ్ అనమాట. ఏజ్ ఆఫ్ స్టూడెంట్ అని పెట్టాను. ఇప్పుడు గ్రేటర్ దాన్ స్టూడెంట్. ఓకేనా? క్లోజ్. ఇక్కడ ఏం రాశాను అన్నమాట, ఇప్పుడు నా ఏజ్, ఈ ఏజ్ అనేది ఈ 18 కన్నా గ్రేటర్ అయితే నాకేం ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి? ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రావాలి. ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి
కర్లీ బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేద్దాం. ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్. ఇది నా కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ యొక్క అర్థం ఏంటండి, నా ఏజ్ అనేది నా ఏజ్ 10 కదా, ఈ 10 అనేది నా 18 కన్నా గ్రేటర్ అంటే 18 కన్నా ఎక్కువ ఉంటే నాకేం ప్రింట్ అవ్వాలి, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ నాకు ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉందా, లేదు, 18 కన్నా తక్కువ బిలో. అర్థమైందా? ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, నాకు అవుట్పుట్ ఏం రాదు, జస్ట్ స్కిప్ అయిపోతుంది అనమాట. స్కిప్ అంటే అవుట్పుట్ నాకేం రాదు. ఎందుకు రాదు నాకు అవుట్పుట్ అనేది, ఫర్దర్ స్టేట్మెంట్ అనేది నేనేం ఇవ్వలేదు. అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ నా ఏజ్ అనేది దీనికన్నా గ్రేటర్ కాకపోతే, ఒకవేళ గ్రేటర్ అయితే కనుక నేను ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రావాలని చెప్పాను. సరే, ఓకే. ఒకవేళ ఇది ఏజ్ అనేది నాకు ఈ స్టూడెంట్ కానీ ఏజ్ స్టూడెంట్ కన్నా నాకు గ్రేటర్ కాదు, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి కదా. ఇప్పుడు అక్కడ స్టేట్మెంట్ అనేది నేను ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10th వేసి 19 పెట్టాను అనుకోండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు ప్రింట్ అయ్యింది ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్. ఎందుకు ప్రింట్ అయ్యిద్ది, 19 అనేది 18 కన్నా గ్రేటరే కదా, సో నాకు ప్రింట్ అయ్యిద్ది అనమాట. ఒకవేళ గ్రేటర్ కాకపోతే నాకు స్కిప్ అయిపోతుంది, నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వదు, జస్ట్ బ్లాంక్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇది మీకు ఎగ్జాంపుల్గా కావాలనుకుంటే కనుక చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఎక్లిప్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సంథింగ్ ఈస్ ప్రాబ్లం, ఎక్లిప్స్ లాంచర్ అనేబుల్ టు లొకేట్. ఓకే, మీకు ఎక్లిప్స్ కావాలని జస్ట్ నోట్ ప్యాడ్లో చేసి చూపిస్తాను. అంటే నోట్ ప్యాడ్, న్యూ ప్యాడ్ తీసుకుని ఇప్పుడు పబ్లిక్ క్లాస్ ఏజ్ అని చెప్పి క్లాస్ నేమ్ అనేది ఏజ్ అని చెప్పి ఇచ్చాను. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, మెయిన్ మెథడ్ రాయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ఆర్గ్స్ సారీ, ఇది మన మెయిన్ మెథడ్ అన్నమాట. ఇది మన మెయిన్ మెథడ్. ఇప్పుడు ఏం చేసా, క్లాస్ రాశాను, క్లాస్ క్లోజ్ చేశాను, అండ్ మెయిన్ మెథడ్ రాశాను, మెయిన్ మెథడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక స్టేట్మెంట్ ఏం చూసాం, మన ఏజ్ అనేది 18 కన్నా గ్రేటర్ అయితే మనకు అవుట్పుట్ అనేది ఏం రావాలి, చూడండి, అవుట్పుట్ అనేది ఏం రావాలి, ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రావాలి. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి. int ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 18. నార్మల్గా 18 ఇచ్చాను. దాని తర్వాత స్టూడెంట్ ఏజ్ కూడా తీసుకుంటా. int స్టూడెంట్ ఏజ్ అనేది 19 తీసుకుందాం ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ కండిషన్ రాస్తున్నాను అనమాట. ఇఫ్లో ఏం రాయాలండి, నా ఏజ్ అనేది స్టూడెంట్ ఏజ్ అనేది స్టూడెంట్ ఏజ్ గ్రేటర్ దాన్ ఏజ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ, నా స్టూడెంట్ ఏజ్ అంటే స్టూడెంట్ ఏజ్ ఎంత అండి, 19. నా 19 అనేది ఏజ్ అంటే 18 కదా, 18 కన్నా పెద్దదా కాదా అని చెప్పి నేను చెక్ చేస్తున్నా. ఒకవేళ అది ట్రూ అయిందనుకోండి, నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి, system.out.println అవుట్పుట్ ఏమి ప్రింట్ అవ్వాలండి, ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు కిందకు వచ్చేసి నేను ఏం చేస్తాను, ఆ ఇఫ్ కండిషన్ కూడా క్లోజ్ చేసుకుంటాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు కోర్ జావాలో ఉంది కదండి, కోర్ జావా
ఇది ఏంటో ఏజ్ అని చెప్పి ఇస్తున్నాను. క్లాస్ నేమ్ ఏజ్ డాట్ జావా. జావా అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. అర్థమైందా? సేవ్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్దాము. ఎక్కడ సేవ్ చేసుకున్నా ఎంకే వెబ్ టెక్నాలజీస్ కోర్ జావాలో ఇక్కడ ఏజ్ అనేది వచ్చింది కదండి. ఏజ్ అనే క్లాస్ని మనం రాసామన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేద్దాం. సిఎండి అని చెప్పి ఇచ్చాము. ఎంటర్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయితే ఇక్కడ ఏం చేయాలి, మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే మన కమాండ్ ఏంటి, జావా సి స్పేస్ మన క్లాస్ ఏమంటే ఏజ్ డాట్ జావా అని చెప్పి ఎంటర్ కొట్టాను అనమాట. చూడండి, నాకు ఏ ఎర్రర్ అనేది ఈజీగా కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయిన తర్వాత దాని అవుట్పుట్ ప్రింట్ చేయాలి కాబట్టి జావా స్పేస్ ఏజ్ డాట్ జావా ఎంటర్. చూడండి, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది నాకు ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అనేది, నా స్టూడెంట్ ఏజ్ అనేది 19, స్టూడెంట్ ఏజ్ 19 కదా, ఈ ఏజ్ అనేది ఈ ఏజ్ కన్నా పెద్దది. అంటే 19 అనేది 18 కన్నా పెద్దదే కదా. సో నాకు ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను, ఒకవేళ 10 అయితే మనకు అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవ్వదు, స్కిప్ అయిపోద్దని చెప్పా కదా. ఇప్పుడు దాని కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏజ్ అనేది 10 అని పెట్టాను. 10 అనేది 18 కన్నా పెద్దది కాదు, అవునా కదా. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయితే చూద్దాం. బ్యాక్ వచ్చి మనం ఏదైతే ఎక్కడైతే ఉందో అక్కడ రండి. ఫస్ట్ ఇది తీసేస్తున్నాను. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చాక మళ్ళీ సేమ్ ప్రొసెస్ అనమాట. సిఎండి ఎంటర్ కొట్టి జావాసి మళ్ళీ ఎందుకు కంపైల్ చేస్తాం, ఆల్రెడీ ఇప్పుడు మనం దాంట్లో చేంజెస్ చేసాం. చేంజెస్ చేసినప్పుడు మనం కంపల్సరీ కంపైల్ చేయాలి. కంపైల్ చేయలేదంటే కనుక మనకి సేమ్ ఇందాక ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో కంపల్సరీ మనం ఎప్పుడైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ చేసినాక కంపల్సరీ కంపైలేషన్ అనేది జరగాలి. ఇదంతా ఓన్లీ నోట్ ప్యాడ్ కమాండ్ ప్రాంప్ట్ మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఎవ్రీ టైం చేంజెస్ చేసినప్పుడు కంపైల్ చేస్తాము. అదే మీరు ఎక్లిప్స్ వాడినా లేదంటే ఎస్టీఎస్ వాడినా కూడా కంపైలేషన్ అవసరం లేదు. డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇంటర్నల్గా అది కంపైల్ అయిపోయి అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏంటి, నా క్లాస్ నేమ్ ఏంటి, ఏజ్ డాట్ జావా అని ఎంటర్. చూడండి, ఈజీగా కంపైల్ అయింది. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నాం. జావా స్పేస్ ఏజ్ డాట్ జావా ఎంటర్. చూడండి, నాకు కంపైల్ అయినప్పుడు నాకు ఎర్రర్ ఏం రాలేదు. కంపైల్ అయిన తర్వాత నేను అవుట్పుట్ ప్రింట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు అవుట్పుట్ ఏం రాలేదు. నాకు జస్ట్ బ్లాంక్ లైన్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. ఎప్పుడైతే మనం రాసిన ఎప్పుడైతే మనం రాసిన లాజిక్లో మన ఏజ్ అనేది 18 కన్నా గ్రేటర్ దెన్ కాదు కాబట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్లో మనకి ఏదైతే ప్రింట్ అవ్వాలో ఆ ప్రింట్ స్టేట్మెంట్ మనం అప్లై చేయలేదు. అది అప్లై చేయకపోవటం వల్ల మనకి ఏమైంది, ఇక్కడ బ్లాంక్ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయింది. లేదు, నాకు ఒకవేళ నా ఏజ్ అనేది గ్రేటర్ దెన్ కాకపోతే నాకు ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఆ టైప్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు అప్పుడే ఏ స్టేట్మెంట్కి వెళ్ళాలండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి రావాలి. అర్థమైందా? ఇఫ్ అనేది ఎందుకు వాడతాం, ఏదైనా సింగిల్ అవుట్పుట్ అనేది మనకు ట్రూ అనే వాల్యూ తెలిసినప్పుడు దాన్ని ప్రింట్అవుట్ చేయాలి అనుకున్న టైంలో మనం ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తాము. లేదు, నాకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, ఏదర్ ట్రూ ఏదర్ ఫాల్స్, రెండిట్లో ఏదైనా ఒకటి ప్రింట్ అవ్వాలి అనుకున్న సిచ్యువేషన్లో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్దాం. అర్థమైందా అండి? ఇఫ్ స్టేట్మెంట్ అంటే మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ అది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పని. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. సెకండ్ ఇఫ్ ఎల్స్ అంటే అసలు మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో మీకు చెప్పడం మర్చిపోయాను. కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అయ్యింది అంటే, మనం ఏదైతే లాజిక్ రాసామో ఆ లాజిక్ రాసినప్పుడు మనకు ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయండి. ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే మనకు ప్రింట్ అవుతాయి. అర్థమైందా? మన కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏదైనా కండిషన్ రాసినప్పుడు అది ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ స్విచ్ స్టేట్మెంట్ కానీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కానీ
ఏ స్టేట్మెంట్ రాసినా కూడా మనకి ఇంటర్నల్గా ఓన్లీ ట్రూ ఫాల్స్ మాత్రమే చెక్ చేస్తుంది కంపైలర్ అనేది. ఆ కంపైలర్ చెక్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ఓన్లీ ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇప్పుడు ఇందాక రాసిన కండిషన్లో మనకి ఏమైంది, ఈ స్టేట్మెంట్ అనేది మనకు ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మనం ఓన్లీ ట్రూ అని ప్రింట్అవుట్ చేసామా, లేదు, మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్అవుట్ చేసాం. అర్థమైందా? మీకు అది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏజ్ అని చెప్పి తీసుకున్నా కదా, ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు అదే కోడ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఇప్పుడు ఇది స్టేట్మెంట్ రాసా కదా, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది తీసేస్తాను. ఓకేనా? ఈ స్టేట్మెంట్ తీసేసి సేవ్ చేశాను. సేవ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి సిఎండి అని కొడతా. సిఎండి వచ్చిందా? ఇప్పుడు జావా సి -ఏజ్ డాట్ జావా, అంతగా ఏజ్ డాట్ జావా అని కొట్టి ఎంటర్ కొట్టా. చూడండి, ఈజీగా కంపైల్ అయింది. ఇప్పుడు దాన్ని ఏంటి, ప్రింట్ అవుట్ చేస్తున్నా, ఏజ్ డాట్ జావా ఎంటర్. చూడండి, మనకు అవుట్పుట్ అనేది ఏం రాలేదు. సో ఒక్క నిమిషం, ఈ స్టేట్మెంట్ నేను మార్క్స్ చేంజ్ చేయలేదు. ఓకేనా? అది మీకు ట్రూ ఆర్ ఫాల్స్ మనకి ఏంటి, మనకి అవుట్పుట్ ఎందుకు రాలేదంటే ఇక్కడ ఓన్లీ బ్లాక్ పేజ్. మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు మనం ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, మనకు ఓన్లీ ట్రూ అని ప్రింట్ అయ్యిద్ది అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మనకి ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎస్, కరెక్టేనండి, మీ డౌట్ కరెక్టే. ఎప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నామో ఆ టైంలో మనకి ఇంటర్నల్గా దాని జావాలో ఇంటర్నల్గా ప్రొవైడ్ అయిన వాల్యూస్ అనేది మనకు ప్రింట్ అవ్వదండి. ఇది బేసిక్ ఆన్సర్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నామో జావాలో ఇంటర్నల్గా ఇన్బుల్ట్గా పెట్టిన ఆన్సర్స్ అనేది, అంటే ఐ మీన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది దీంట్లో ప్రింట్ అవ్వవు. మనం ఎప్పుడైతే ఎక్లిప్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే కనుక మిగతా అదర్ సోర్సెస్ ఉన్నాయి కదా, ఎస్టీఎస్ కానీ అవి ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు ప్రింట్ అవుతుంది. మన స్టేట్మెంట్ ఏం ఇవ్వకపోయినా సరే, అది ఒకవేళ ట్రూ అయితే కంపల్సరీ ట్రూ అనేది మనం అవుట్పుట్ స్టేట్మెంట్ ఏది దాకా చేంజ్ చేసాము. ఇదిగోండి, ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా సరే మనకు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. అది మీకు ఫర్దర్ మనం ఐడికి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది ఎలా వస్తుంది అని చెప్పాను. ఓకేనండి, ఇది ఇఫ్ గురించి. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇఫ్ గురించి మీకు అర్థమైంది కదా, ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ప్రింట్అవుట్ చేయడానికి మనం ఇఫ్కి వెళ్తాము. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ మల్టిపుల్ 2 స్టేట్మెంట్స్ మనం ప్రింట్అవుట్ చేస్తాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను మీకు ఇప్పుడు ఇక్కడ. దీని యొక్క సింటాక్స్ ఎలా రాస్తాము ఫస్ట్ చూద్దాం. సింటాక్స్, సారీ, సింటాక్స్ ఏంటి, సేమ్ ఇదే అండి. మీకు ఇఫ్లో ఏదైతే సింటాక్స్ రాశారో ఇఫ్ ఎల్స్లో కూడా మీకు అలాగే ఉంటుంది, కానీ కొంచెం చేంజ్. ఇఫ్ ఈ లోపల అనేది మనం కండిషన్ రాస్తాం అనమాట. అలాగే ఇఫ్ దాంట్లో రాసాము, దీంట్లో కూడా అలాగే కండిషన్ రాస్తాము. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏం చేస్తాము, మన స్టేట్మెంట్ అని చెప్పి రాస్తాము. లేదంటే కనుక లాజిక్ రాస్తాం అనమాట. అయితే లాజిక్ అవ్వచ్చు, లేదంటే కనుక స్టేట్మెంట్ అని చెప్పి ప్రింట్ అవుట్ చేయొచ్చు. ఈ రెండిట్లో మనం ఏం చేయొచ్చు. మన లాజిక్స్ ఎప్పుడు రాస్తామండి, మనం ఎప్పుడైతే మనం కంట్రోల్ స్టేట్మెంట్స్లో అయిపోయిందో, లేదంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లో కూడా యూజ్ చేస్తాము కొన్ని లాజిక్స్ అనేది. మెయిన్గా మనం లాజిక్స్ అనేది ఇఫ్ కండిషన్లో మనం ఎప్పుడు రాస్తామంటే, మనం ఎప్పుడైతే లూపింగ్ స్టేట్మెంట్స్కి వెళ్తాం కదంటే, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ, ఆ లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకు లాజిక్స్ అనేది కండిషనల్ స్టేట్మెంట్స్లో 99.99% మనం యూజ్ చేస్తాం లాజిక్స్. మ్యాక్సిమం మనం ఇఫ్ కండిషన్ ఓన్లీ కంట్రోల్ స్టేట్మెంట్ కోసం 50% మనం స్టేట్మెంట్స్ మాత్రం ప్రింట్ చేస్తాం. ఓకేనా? అది కూడా మీకు ఫర్దర్ మనం లాజిక్స్ పర్ఫామ్ చేస్తూ ఉండగా మనకు ఆటోమేటిక్గా మనకు మిడిల్లో లాజిక్స్ అనేవి వస్తాయి కంట్రోల్ స్టేట్మెంట్స్లో కూడా. ఓకేనా? ఇది రాశాను, దాని తర్వాత నాకు ఇక్కడికి స్టేట్మెంట్ అయిపోయింది, నేను కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. ఇప్పుడు మన ఎల్స్ అనే దానికి సింటాక్స్ ఏంటి, ఎల్స్ అనే దానికి సింటాక్స్ ఎక్కువ ఏమి ఉండదండి, జస్ట్ ఎల్స్ అని చెప్పి రాస్తాము. ఎల్స్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, కిందకు వచ్చి క్లోజ్, అంతే. ఇంత ఎల్స్కి. దీనిలో ఎల్స్ బ్లాక్లో కండిషన్ మనం లాజిక్ అనేది ఏం పర్ఫామ్ చేయమండి, ఏ కండిషన్ అనేది రాయము. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్స్ స్టేట్మెంట్లో మనం ఓన్లీ స్టేట్మెంట్ ప్రింట్అవుట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. స్టేట్మెంట్ ప్రింట్అవుట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అదేంటి సార్, మనం రాసుకోవచ్చుగా లాజిక్స్ కూడా ఎల్స్ బ్లాక్లో అనుకుంటే రాసుకోవచ్చండి. మ్యాక్సిమం మన జావాలో కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు 99.9%
మనం ఎల్స్ స్టేట్మెంట్లో అదర్ సోర్స్ ఆఫ్ స్టేట్మెంట్ మాత్రమే, ఒకవేళ ఇది ట్రూ కాకపోతే మనకి ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలని మ్యాక్సిమం స్టేట్మెంటే రాసుకుంటాము. మరి ఎల్స్ బ్లాక్లో కూడా కండిషన్స్ ఎప్పుడు రాస్తామంటే మనం ఎప్పుడైతే మనం హయ్యర్ లాజిక్స్ పర్ఫామ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లెవెల్లో మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ బూట్ యూస్ చేసి మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. ఆ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్లో ఈ ఎల్స్ బ్లాక్లో కూడా మనకు ఒక కండిషన్ అనేది కావాలి అనుకున్నప్పుడు మనం యూస్ చేస్తాం. అవన్నీ మీకు అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మీకు తెలుస్తుంది. సో సో స్టార్టింగే కాబట్టి మనం ఓన్లీ ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ చేస్తాము, లాజిక్స్ కాదు. లాజిక్స్ అనేది ఎల్స్ బ్లాక్లో రాయము. ఓకేనా? ఇది మీకు క్లియర్ అయి ఉంటుంది. ఇప్పుడు సింటాక్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లం సేమ్ ఇదే ప్రాబ్లం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను నేను మీకు. ఓకేనండి, సేమ్ ఇదే ప్రాబ్లం ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఏజ్ గ్రేటర్ దాన్ 18, సారీ ఇక్కడ సెమికల్ మర్చిపోయా, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే నాకు ఇది ప్రింట్ అవ్వాలి, లేదంటే కనుక నాట్ ఎలిజిబుల్ ఫర్, ఎలా రాస్తాం అది, కిందకు వచ్చి ఎల్స్ అని చెప్పి రాసి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి లోపల స్టేట్మెంట్ రాస్తాం అనమాట. ఏం రాస్తాము, నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్, కంట్రోల్ సి, ఎక్కడికి వచ్చేప్పటికి కంట్రోల్ వి, ఎక్కడికి వచ్చేప్పటికి నాట్, అంతే. అర్థమైందండి? జస్ట్ మనం కిందకు వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. ఇది మన సింటాక్స్ అన్నమాట. ఓకేనా? చూడండి ఎంత ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది, కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అనేది మనం చూద్దాం. ఓకేనా? ఇంత సేమ్ అవుట్పుట్ రాసాము కదా, సేమ్ దాంట్లోకి వెళ్ళి మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం, చూద్దాం. ఇందాక ఏం రాసాము, ఏజ్ గ్రేటర్ దాన్ 18, సారీ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18, స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఒకవేళ అది 10 కాదు. ఓకేనా? ఒక్క నిమిషం అండి, సారీ అండి, ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చింది, దానివల్ల ఇంటరప్ట్ అయ్యాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది 18. ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, ఏజ్ అనేది 10, స్టూడెంట్ ఏజ్ 10. అది గ్రేటరా కాదా మనం చెక్ చేస్తున్నాము. ఒకవేళ గ్రేటర్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక స్టేట్మెంట్ మీకు మళ్ళీ అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏది ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చి సిఎండి జావా సి స్పేస్ ఏజ్ డాట్ జావా కంపైల్ అయింది, అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, జావా ఏజ్ డాట్ జావా, ఎంటర్. ఇప్పుడు నాకేం వచ్చిందంటే ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏజ్ అనేది నాకు 19 వచ్చింది. సో ఇట్స్ ఎ ట్రూ ఆన్సర్, అవుట్పుట్ ఆన్సర్ అనేది నాకు ట్రూ. ఏజ్ అనేది 18 కన్నా పెద్దది నాకు 19 అనేది. సో నాకు ఇక్కడ ట్రూ వచ్చింది. ట్రూ వచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏది ప్రింట్ అవుతుంది, నాకు ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. కానీ నాకు ఇలా కాదు, నా ఏజ్ అనేది 10 ఇచ్చా. ఇప్పుడు నాకు ఏది ప్రింట్ అయింది, నాకే ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వచ్చినప్పుడు నాకు ఇందాక అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు అలా కాకుండా నాకు అవుట్పుట్ కూడా ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కిందకు వచ్చి మనం ఎల్స్ స్టేట్మెంట్లో ఎల్స్ రాసి క్లోజ్ చేసి, ఇప్పుడు నాకు స్టేట్మెంట్ అని చెప్పి ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి, నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నాను నేను, నాట్ అని చెప్పి రాస్తున్నా, నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు కంట్రోల్ ఎస్. ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ దాడే వచ్చింది, ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను, జావా సి ఏజ్ డాట్ జావా, ఎంటర్. చూడండి, నాకు కంపైల్ అయింది బాగానే, ఏ ఎర్రర్ రాలేదు, ఏజ్ డాట్ జావా. ఇప్పుడు చూడండి నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది, నేను ఇక్కడ ఏం చేశాను, ఎల్ స్టేట్మెంట్ ఇచ్చాను అనమాట. ఈ ఎల్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది. అవుట్పుట్ చూడండి, ఎందుకు యూజ్ అయింది, ఎప్పుడైతే నా ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అని వచ్చిందో, ఆ ఫాల్స్ యొక్క అవుట్పుట్ని ప్రింట్ అవుట్ చేయడానికి మనం ఎల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? ఒకవేళ మనకి ఇఫ్ కండిషన్ ఉన్నది ట్రూ అయింది అనుకోండి, మనకి ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వస్తుంది.
ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ స్టేట్మెంట్లోకి వచ్చి నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వస్తుంది. అది ఇఫ్ ఎల్స్ అనమాట. నాకు తెలిసి ఈ పాటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇఫ్కి ఎల్స్కి ఉన్న డిఫరెన్స్. ఇఫ్ అంటే ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ మనం ప్రింట్అవుట్ చేయడానికి ఇఫ్ గురించి వాడతాము. 2 స్టేట్మెంట్స్ ప్రింట్అవుట్ చేయాలి. ఇదర్ ట్రూ కానీ ఇదర్ ఫాల్స్, ఈ రెండిట్లో ఏదైనా ప్రింట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి వెళ్తాం అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. ఇంకా ఫర్దర్ ఏమున్నాయండి, ఇఫ్ ఎల్స్ గురించి స్విచ్ స్టేట్మెంట్ గురించి ఉంది. ఈ రెండు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో కొంచెం లెంతీ అవుతుంది. సో మీకు బోర్ కొట్టిద్ది అనమాట ఎక్కువ లెంతీ ఉంటే వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏమేమి చూద్దామండి, ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాము అండ్ స్విచ్ స్టేట్మెంట్ గురించి. ఈ రెండింటి గురించి రేపొద్దున్న క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే మీకు ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ అవుతూ ఉంటాయి. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. రేపటి నుంచి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ గురించి, స్విచ్ స్టేట్మెంట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయిపోగానే మీకు ఎవ్రీడే మీకు 2 లాజిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అవుట్పుట్ ఎలా అవుట్పుట్ ప్రింట్ చేయడం, దాని లాజిక్ ఎలా రాయడం అని చెప్పి 2 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ మీకు 2 క్వశ్చన్స్ అనేది మీకు అసైన్మెంట్గా ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే లాజిక్స్ అనేవి రావు. అర్థమైందండి? ఈ మాట ఎవరికంటే ఇప్పుడే నేర్చుకుంటున్న స్టూడెంట్స్కి, ఇప్పుడే కెరీర్ని ఐటీ సైడ్ మార్చుకొని జావా నేర్చుకోవాలనుకున్న స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను. కంపల్సరీ లాజిక్స్ అనేది పర్ఫామ్ చేయాలి. లాజిక్స్ అవ్వకపోతే కనుక మీకు సబ్జెక్ట్ రాదు, అది మీకు జాబ్ కూడా రాదు లాజిక్స్ లేకపోతే. అర్థమైందండి? ఇంతే అండి ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నారు లెక్కైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేర్చుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకు కూడా నా వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.